వెల్కమ్ బ్యాక్ టు చెఫ్ విరించి. ఈరోజు మనం ఎంతో రుచికరమైన పప్పు టమాటా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కందిపప్పు 1 కప్పు, టమాటా ముక్కలు 1 కప్పు, పోపు దినుసులు, ఉప్పు, కారం, పసుపు. ముందుగా స్టవ్ అంటించుకుని మనం డైరెక్ట్గా కుక్కరే పెట్టేసుకుందాం. కుక్కర్ పెట్టుకుని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఇలాగా ఇవి జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి. ఇవి మొత్తం వేగిన తర్వాత ఇలా చేయడం వల్ల ఏంటంటే పప్పు అయిపోయిన తర్వాత మళ్ళీ పోపు వేసుకోవాల్సిన అవసరం ఉండదండి. చాలా తొందరగా కూడా పప్పు రెడీ అయిపోతుంది మనకి. తర్వాత కొంచెం పోపు దినుసులు వేగాక ఇలా కందిపప్పు కూడా వేసేసుకోవాలి. ఇది మొత్తం కొంచెం వేపుకోవాలండి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు కొంచెం 3 నుంచి 4 నిమిషాల పాటు వేపుకుంటే ఇలాగా మనకి కందిపప్పు కొంచెం లైట్గా కలర్ మారుతుంది కదా. ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత మనకి ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఇప్పుడు టమాటా ముక్కలు యాడ్ చేసేసుకుందాం ఇందులో. అలాగే టమాటా ముక్కలు కూడా 1 కప్పు వేసుకుని ఇవి మొత్తం కలిపి ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇవి మొత్తం అన్ని కలిపి మిక్స్ చేసుకుని ఇందులో ఇప్పుడు మనం కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. పసుపు కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకుని అలాగే కారం కూడా యాడ్ చేసుకుందాం. ఎందుకంటే ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం కొంచెం తక్కువే పడుతుందండి. ఇందులో కారం కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం. ఇందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం మళ్ళీ మనం మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చండి, లేదంటే లేదు, కొత్తిమీర ఆప్షన్ మాత్రమే. తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక 3 విజిల్స్ వచ్చినాయి అనుకోండి, పప్పు టమాటా 2 కూడా కుక్ అయిపోతాయి. మనకి చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి ఇవి. మూత తీసి చూసారు కదా. మీకు నచ్చితే ఇలా గట్టిగా సాల్ట్ వేసేసుకుని ఇలా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పలచగా తినేవాళ్ళు ఏంటంటే 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని ఇందులో ఇలా అనుకున్న తర్వాత 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని ఈ పప్పుకి రుచికి సరిపడగా, అంటే దీనికి 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ సరిపోతుందండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుని నేను మిక్స్ చేసేసుకుంటున్నాం. ఇది రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి, ఇప్పుడు రవ్వ అన్నం తింటున్నారు కదా, గోధుమ రవ్వ అన్నం, వాటిలోకి కూడా చాలా బాగుంటుంది ఇది. మన ఇంట్లో చాలామందికి ఏ పప్పు తినకపోయినా టమాటా పప్పు అయితే చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఈసారి పప్పు టమాటా చేసినప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అలాగే తర్వాత మళ్ళీ మనం పోపు వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు.